బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అఖండ ధన ప్రాప్తికి చిన్న పరిహారం ఏంటంటే, ఒక వెండి భరిణలో నాగకేసరం, తేనె వేసి మనం షోడశోపచారాలతో పూజ చేసి ఎర్రని వస్త్రం కట్టి మనం ధనస్థానంలో ఉంచాలన్నమాట. అయితే మనం గమనించాలి, మనం ఇంట్లో ధనాన్ని ఎక్కడైతే నిల్వ చేస్తామో అక్కడ ఏంటంటే లక్ష్మీప్రదమైన పదార్థాలు పెట్టడం అనేది చాలా ముఖ్యం. అంటే ఒక ఎర్రని గుడ్డలో ఏంటంటే ఆ గుడ్డ పైన స్వస్తిక్ రాయాలి. తర్వాత గోమతి చక్రాలు, అలాగే మనకు ఒక బిళ్ళ అంటే ఒక కాసు వీసు ఏదైనా ఉంటే లేదా ఒక రూపీ కాయిన్ మనం అందులో పెట్టి మూట కట్టి ధనస్థానంలో పెట్టాలన్నమాట. పూజ చేసి వాటికి షోడశోపచారాలతో పూజ చేసి ఆ వస్త్రాన్ని, ఎర్రటి వస్త్రాన్ని మనం ఎక్కడైతే ధనం నిల్వ చేస్తామో అక్కడ పెట్టాలి అన్నమాట. అలాగే ఇంట్లో కూడా చాలామంది చూస్తూ ఉంటారు, దేవతా మండపంలో కూడా కొన్ని నాణాలను పెడుతూ ఉంటారు, రోజు పూజ చేస్తూ ఉంటారు. కనీసం వారానికి ఒక్కసారైనా వాటన్నిటినీ కూడా చక్కగా ఉప్పు నీళ్ళతో కడిగేసి శుభ్రపరిచి మళ్ళీ వాటిని పూజకు ఉపయోగించుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే లక్ష్మి స్థిర నివాసం ఉంటుందన్నమాట. అలాగే మనం గమనిస్తే కూడా పాలతో చేసిన పదార్థాలు దానం చేయటం, పెరుగు దానం చేయటం కూడా మనకు లక్ష్మీ అభివృద్ధికి దోహదపడుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఇలా చేస్తూ ఉంటామో ఆ కనక మహాలక్ష్మి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కనక వర్షం కురిపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం చేసే వీలు లేకపోతే ధన ప్రాప్తి కోసం ఏం చేయాలనంటే ఒక 10 శుక్రవారాలన్నమాట శ్రీ సూక్తంతో శ్రీ మహాలక్ష్మీ నమః అంటూ కూడా మనం ప్రార్థన చేస్తూ శ్రీ సూక్తంతో కూడా మనం ఆవు నెయ్యితోటి మనం హోమం ఎప్పుడైతే చేస్తామో లక్ష్మీ హోమం, అది మనకు శీఘ్రమైన ఫలితాలను అందిస్తూ ఉంటుందన్నమాట. సో హోమం చేయటం వల్ల మీకు ఏదైనా కానీ చాలా తొందరగా మనకు ఫలితాలు వస్తాయి. ఎందుకనంటే అగ్నిముఖావై దేవహ అని అంటూ ఉంటారన్నమాట. దేవతలంతా కూడా అగ్నిముఖంగా వాళ్ళు ఆహుతులు స్వీకరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్వయంగా దేవతలు మనం ఇచ్చే వస్తువులను స్వీకరించినప్పుడు అనుగ్రహాన్ని కూడా అంతే శీఘ్రంగా అందిస్తూ ఉంటారనమాట. కాబట్టి శ్రీ సూక్తంతో ఎవరైతే హోమం చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం త్వరగా లభిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.